హలో ఎవ్రీవన్, నేను మీ ఈశ్వరి. ఇవాల్టి స్పెషల్ గోంగూర చికెన్. గోంగూర చికెన్ని నేను చూపించిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అద్దరిపోతుంది. ముందుగా మట్టి దాకలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయని సాఫ్ట్‌గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయని, 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేగాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో 2 టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకొని, టమాటో ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తినే కారాన్ని బట్టి 1 లేదా 2 స్పూన్ల కారం, పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరని మట్టి దాకలో వేసి కలుపుకొని గోంగూరని మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. నేను అర కేజీ చికెన్‌కి 2 పెద్ద కట్టల గోంగూర తీసుకున్నాను. ఇలా కూరలో ముందుగానే ఉప్పు, కారం, గోంగూర వేసి కలుపుకొని గోంగూరని మెత్తగా ఉడికించుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. గోంగూర మెత్తగా మీగడలా మగ్గిపోయిన తరువాత అందులో ముందుగానే కడిగి ఉంచుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకొని చికెన్ ముక్కలకు గోంగూర మసాలాలు పట్టేట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత చికెన్‌లో వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్‌లో వాటర్ అంతా ఎగిరిపోయి ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత కూరలో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలుపుకొని చివరిగా కూరలో ఒకసారి ఉప్పు చూసి సరిపోకపోతే ఉప్పు వేసి కలిపి దాకపైన మూత పెట్టుకొని కూరని దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కూర దగ్గరికి ఉడికిన తరువాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పావు స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని దించేసుకుంటే గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. ఇలా గోంగూరని మసాలాలతో ముందుగానే ఉడికించి చికెన్ వేసి కర్రీ చేసుకొని అన్నంలో వేసుకొని తిన్నారంటే టేస్ట్ జీవితంలో మర్చిపోలేరు. అంత బాగుంటుంది ఈ గోంగూర చికెన్ కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. గోంగూర చికెన్ కర్రీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.